చూడండి భయ్య, ఇవాళ 31st నైట్. ఇంకా 31st నైట్ కంప్లీట్ కూడా అవ్వలేదు. అప్పుడే మా వాళ్ళు గచ్చిబౌలి దగ్గర స్టేడియంలో లైట్స్ అయితే వేసేస్తున్నారు. ఇంక సర్లే అని చెప్పి మేము కూడా కాసేపు బయటికి తిరుగుదాం అని చెప్పి నైట్ టైము మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళేదారిలో దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం కదా. ఇంకా దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద వెళ్తుంటే కనీసం 31st నైట్ కన్నా లైట్లు ఏమైనా వేస్తారేమో అని అనుకున్నాం. ఆ లైట్లు అయితే ఏమీ వేయలే. ఇంకా అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ సిగ్నల్ దాకా వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఈ బెలూన్స్ అయితే కనపడి కొందాం అనుకున్నా. బట్ ఏం చేస్తాం, ట్రాఫిక్లో ఉన్నాం కాబట్టి అప్పటికి ట్రాఫిక్ సిగ్నల్ పడిపోయింది, వెళ్ళిపోవాలి. ఇంకా సర్లే అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం కలిసి ట్యాంక్ బండ్ దగ్గర చేరుకున్నాం. ఇద్దరు మనుషులు మాత్రం ఇంకా రాలా. లాస్ట్కి ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఇద్దరు కలిసి ఒకే టైంకి వచ్చారు. ఇంకా బండి పక్కన పెట్టేసి కాస్త ట్యాంక్ బండి సమీపంలో తిరగటానికి వెళ్ళిపోయామబ్బా. ఇంకా తిరగటానికి వెళ్ళిపోయాం. కానీ జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. అసలు కాలు పెట్టే చోటే లేదు. ఇంక పార్కింగ్లోనే ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ ఫుట్పాత్ మీద ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో అని. ఇంకా ఫైనల్లీ టైం అయితే దగ్గరికి అయితే వస్తుంది. టైం అవుతుంది. మేమేమో కేక్ తీసుకురాలేదు వచ్చేటప్పుడు. ఇంక కేక్ గురించి ఏం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు మనకి కేక్ అయితే సెల్ చేస్తున్నారు. మేము కూడా ఎట్లా వండిద్దాం ఫస్ట్ అనుకోలేదు, కొనుక్కుందామని. ఇంకా టైం వస్తుంది, మన దగ్గర కేక్ కూడా ఏం లేదు అని చెప్పి తీసుకున్నాం వెంటనే. ఇంకా టైం అయితే అయిపోయింది. మనకి సెక్రటేరియట్ ముందర ఎవరో మరి కమిషనర్ వచ్చారు, ఎవరో కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా బెలూన్స్ వదిలి వాళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేశారు. ఇంకా మేము కూడా మా దగ్గర కూడా కేక్ ఉంది కదా, ఇంకా కేక్ కూడా కోసేసి మేము కూడా కొంచెం సెలబ్రేషన్స్ చేసుకున్నాం. కేక్ చిన్నదే కానీ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి కొంచెం దూరంలో చూసుకున్నైతే క్రాకర్స్ కూడా బెలుస్తున్నారు ఆడ. మరి పోలీసులు కూడా ఉన్నారు అక్కడ, మరి అలౌ చేశారు అది. ఇంకా టైం అయిపోయింది. ఇంకా మనం కూడా రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పి మేము కూడా నిదానంగా స్టార్ట్ అయిపోయాం. జనాలందరూ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు ఇంకా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి. ఇంకా నేను అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా రూమ్కి వచ్చాక చూసుకుంది ఏంటంటే నాది మొబైల్ మౌంట్ ఒక హోల్డర్ అయితే ఉందా, హోల్డర్ పైన క్లిప్ అయితే ఊడిపోయింది. ఎక్కడ ఊడిపోయిందో చూసుకోవాలా. ఇంకా హాస్టల్ దగ్గరకు వచ్చాక పక్కన వేరే హాస్టల్ దగ్గర వాళ్ళు డీజే పెట్టి డ్యాన్స్లు వేస్తున్నారు పిల్లలు, గర్ల్స్.